మీకు శుభములు కలుగ చేయనుగాక. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తీసుకుని వస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తీర్పులోనికి వచ్చేటువంటి అంశాలను గురించి ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మధ్యాకాశముల తీర్పులో ఏ ఏ అంశాలు వస్తాయి, దేని గురించి దేవుడు తీర్పు తీరుస్తాడు, ఏమేమి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మనం ఏమేమి విషయాల్లో కేర్ తీసుకోవాలి, ఎలాంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకుని ప్రభు సముఖంలో నిలబడాలి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడి దేవుని సముఖంలో నిలబడతాకి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. సరే, ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి. ముందుగా ధ్యానం చేసినటువంటి విషయాలు మరలా ఒకసారి మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా ఏ అంశం గుర్తొస్తుందంటే, ఇతరులతో మనం వ్యవహరించేటువంటి తీరు, అది దేవుని యొక్క తీర్పులోకి వస్తుంది. రెండవది, ఇతరులపై మనకున్నటువంటి అధికారం ఉపయోగించే విధానం, బిడ్డల్లో కానీ, కుటుంబంలో కానీ, ఆఫీసులో కానీ, ఎక్కడైనా మనం వినియోగించేటువంటి అధికారం, దాని గురించి కూడా అక్కడ మనం లెక్కప్ చెప్పాలి. తర్వాత మూడవదిగా మనం చూస్తే, దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యం, శక్తి కొలది మనము మన తలాంతులను ఉపయోగిస్తున్నామా లేదా, అలా పెట్టేసుకున్నామా, దాని గురించి అక్కడ లెక్కప్ చెప్పాలి. ఇవన్నీ యేసు ప్రభు ముందు నిలబడేటప్పుడు ఇవన్నీ లెక్కప్ చెప్పడానికి, మనం జాగ్రత్త పడడానికి దేవుడు ఈ మాటల ద్వారా లేఖన భాగాల్లోంచి మనకు తెలియజేస్తున్నాడు. జాగ్రత్త పడండి అంటున్నాడు. నాలుగవదిగా చూస్తే, ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం. ఎవరు అడగరులేండి, నేను సంపాదించాను కదా, నువ్వు సంపాదిస్తాక నీ శక్తి ఎక్కడది? దేవుడు ఇస్తేనే కదా నీకు శక్తి వచ్చేది, నీకు బలం వచ్చేది. ఉద్యోగం చేసుకోవడానికి జ్వరం వస్తే ఉద్యోగానికి వెళ్తావా? వెళ్ళలేవు. కాబట్టి దేవుడిచ్చేది మనకి ధనము ఎలాగ ఉపయోగిస్తున్నావు, జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే యేసు ప్రభు ముందు నిలబడాలి రేపు పొద్దున్న. కనుక ధనాన్ని ఉపయోగించేటువంటి విధానం, దాని గురించి మనం తెలుసుకున్నాం. అలాగుననే సమయాన్ని గురించి కూడా మనము జాగ్రత్త పడాలి. సమయం ఎంత వేస్ట్ చేస్తున్నాం అక్కడ లెక్కప్ చెప్పాలి. తీర్పులోకి వచ్చే అంశాలు ఎన్ని దేవుడు లెక్క అడుగుతాడు. యేసు ప్రభు ముందు రేపు పొద్దున మనం నిలబడాలి. మా ఇష్టం అంటే మేము ఎక్కడికైనా తిరిగి వస్తాం, మేము బీచ్కి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇంకా బీచ్కి వెళ్ళే స్థితిలో ఉండిపోయావా? అక్కడికెక్కడ తిరిగి వచ్చే స్థితిలో ఉండిపో. షాపింగ్కి వెళ్తున్నావా? ఇంకా షాపింగ్కి వెళ్తున్నావా? దేవుని రాకడ దగ్గరికి వచ్చేస్తుంటే, దేవుని సముఖంలో మధ్యాకాశంలోనూ నిలబడాలని సిద్ధపాటు కలిగి క్రైస్తవులందరూ కూడా విశ్వాసాలను సిద్ధపడతా ఉండి, ఇంకా బీచ్కి వెళ్తావా? ఇంకా ఊటీకి వెళ్తావా? ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళి షికారులు చేసి వద్దామని చూస్తావా? దేవుడు అది ఒప్పుకోవట్లేదు. సమయాన్ని వినియోగించుకునే విధానము దేవుడు తెలిసిన తర్వాత, తెలియకముందు నువ్వు సమయం గడపలేదు, వేస్ట్ చేసావు. దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మాట్లాడుతున్న రీతిగా మనము సమయాన్ని వినియోగించుకోవాలని దేవుడు చెప్తున్నాడు కదా. చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడని దేవుడు చెప్తున్నాడా? సమయాన్ని వినియోగించుకోవాలి, అజ్ఞానుల వలె గడపకూడదు, సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు, టైం అంతా వృధా గడిపేయకూడదు, అలాగ ఉండిపోకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె, అలాగే హెబ్రీ స్త్రీల వలె మనం ఏం చేయాలి? చురుగ్గా ఉండడము కలిగి ఉండాలి. భక్తిహీనులే అన్ని టైం అన్నీ చేసేస్తున్నారు. మనమే ఎటొచ్చి అన్నీ తెలిసిన మనం సతికిలు పడుతున్నాం. కాబట్టి మన సమయాన్ని ఉపయోగించే విధానము దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు 4 విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 5వ విషయం ఏంటంటే, సమయం ఎలాగ ఉపయోగిస్తున్నావు. ఎవడు అడుగుతాడండి? మా ఇష్టం. నీ ఇష్టమా? నీ ఇష్టం. ఇదివరకు అనేవారు నీ ఇంటికాడ అనేవారు, ఇప్పుడు అలా కుదరదు. నీ ఇంటికాడ కూడా నీ ఇష్టం కాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంటికాడే ఉండేది అందరూ, మరి టైం వేస్ట్ చేసుకునేది ఎక్కడ చేస్తారో? దేవుని మందిరానికి రాకుండా, దేవుని ఆరాధన చేయకుండా, వాక్య భాగాన్ని పట్టించకుండా, ధ్యానం చేయకుండా ఇంటికాడే మరి గడిపారు. ఇంకెక్కడ గడుపుతారేంటి? బయటికి వెళ్ళరు.
అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని దయచేసి మనం వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీశారా? స్లోగా తీయకూడదు, సురుగ్గా ఉండాలి. ఎప్పుడు చూసినా స్లోగా. దినములు చెడ్డయి, మంచి కాదు. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానంతో కాకుండా జ్ఞానుల వలె నడుచుకునేటట్లుగా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? జాగ్రత్తగా ఏం జాగ్రత్తగా చూసుకుంటాం మనము? సాధారణంగా ధనము జారిపోతే కళ్ళకు అద్దుకొని తీసుకొని జేబులో వేసుకుంటాం. హల్లెలూయా. సాధారణంగా ఏమేమి ప్రాముఖ్యంగా మన జీవిత పయనంలో ఏమేమి ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నాం? ఏమేమి ఎంచుకోవాలి? ఏమి దేవుడు చెప్తున్నాడు? మనం ఏ రీతిగా ఈ లోకములో సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం? కాబట్టి మానవుడికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, దేవదూతలకు కూడా మనుషులకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వాళ్ళు అలా గుడ్లు అప్పగించుకొని చూస్తారంట. రేపొద్దున్న మానవులను దేవుడు ఎంత విలువగా చేశాడో దేవదూతలను అలాగా వేడుకగా పెట్టుకొని చూస్తారంట అందరూ కూడా. మనకున్న భాగ్యము దేవదూతలకు లేదు. ఇప్పుడు ఒకవేళ తక్కువ ఉండొచ్చు, దేవదూతల కంటే తక్కువ ఉండొచ్చు ఇప్పుడు ఒకవేళ మన భాగ్యం. దేవదూతల కంటే ఇప్పుడు తక్కువగా ఉండొచ్చు, కానీ రేపొద్దున ఎలా ఉంటుంది చెప్పండి? దేవదూతలు మనల్ని వేడుకగా చూస్తారు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనము ఒక పెళ్లి కూతురులాగా సిద్ధపడిపోతాం. దేవదూతలు ఇక అక్కడ పరలోక రాజ్యంలో ఏమున్నాయి అన్ని గుడ్లు అప్పకించి చూస్తారు. ప్రకృతి కూడా అలా చూస్తుందంట మన వైపు. మనమంతా ఏర్పరచబడినటువంటి ఉన్నతమైన పిలుపులో ఉన్నటువంటి వారము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వారమండి ఈ రోజులు? ఎలాంటివి చెప్పండి? ఒకే చోట 5 రకాలైనటువంటి భూకంపాలు కలిగి దాదాపు 1,00,000 మందికి పైగా చనిపోయారు. దాంట్లో మనం కూడా వెళ్ళిపోతే ఎలాగుంటుంది? దేవుడు ఇంకా కృప చూపించాడు. దేవుడు ఎంత మంచివాడో తెలుసా? వాళ్ళకంటే గొప్పవాళ్ళమో మనం? వాళ్ళకంటే ఏమన్నా మనకేమన్నా ఊడిపడ్డామా? వారికంటే గొప్పవారం కాదు. అయినప్పటికీ కూడా దేవుని మహాదయ, దేవుని యొక్క మహాకృప, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి దేవుడు మనల్ని ఈ లోకాల్లో పెట్టాడు. వారికంటే మనం యోగ్యులము కాదు. అయినప్పటికీ కూడా ప్రాణాలు నిలిపి ఈ రోజు ఇంకా ఇంకో రోజు వచ్చిందనమాట, నేను బతికున్నానమాట అనేటువంటి ఒక నిరీక్షణ దేవుడు మనకిస్తున్నాడు. 5 చోట్ల ప్రమాదకరమైన పరిస్థితులు. ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లోంచి బయటికి వెళ్తే ఎవడు గుద్దేస్తాడో తెలియదు జాగ్రత్తగా వెళ్ళకపోతే. మనం జాగ్రత్తగా వెళ్ళిన ఎదుటోడు వచ్చేవాడు ఎలాగొస్తాడో తెలియదు. అలాగున్నాయి పరిస్థితులు. అవసరమైతే ఒక 20 లక్షలు ఇదిపేస్తాడు. ఎవరు చనిపోయారా? 20 లక్షలుగా అని అక్కడ కట్టేస్తాడు డబ్బులు, వెళ్ళిపోతాడు ఇంటికి. పోయేది ఎవరో? ఇంట్లో వెనకాల ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయా? డబ్బులతో మనిషిని తీసుకురాగలుగుతామా? డబ్బులతో మనిషిని ఊరుకోబెట్టగలుగుతామా? 20 లక్షలు ఇచ్చేసాడు యాక్సిడెంట్ చేసి, మనిషిని ఏమన్నా ఊరుకోబెట్టగలమా? ఇంట్లో వాళ్ళని ఆ వేదనలో నుంచి ఏమైనా మనం తీయగలమా? కాబట్టి ప్రమాదకరమైన పరిస్థితులు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులు? రోజులు ఎలాంటివి? మంచివి కాదు. కాబట్టి రోజులు ఇదివరకు రోజులే మంచి అంటున్నారు. ఇప్పుడు రోజులు ఎలాంటివి అంటే మంచివి కాదు. దినములు చెడ్డగా ఉన్నాయి. ఏ సమయంలో ఏం జరుగుద్దో, ఏ సమయంలో కనురెప్పపాట్ల యాక్సిడెంట్ అయిపోతుంది. అరే అలాగెళ్ళే ఎందుకు వెళ్ళాను, ఇలా కొంచెం స్లో అయితే బాగుండు అనుకుంటాం. అయిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలలు కట్టుకుని అలాగా తాడు కట్టుకుని అలా తలగడేసుకుని ఆ కట్టు మానేదాకా ఇబ్బందులు పడి బాధలు పడి ఉంటాం. అర్థమవుతుందండి? ఆ కొద్దిగా కొంచెం నిర్ణయం కనురెప్పపాటులో జరిగినటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు. హల్లెలూయా.
కాబట్టి దినాలు చెడ్డవి. రాను 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 దినాలు చెడ్డ దినాలే కానీ మంచి దినాలు రావు. ఇదివరకు ఉన్నటువంటి దినాలు మరలా రావు. కాబట్టి దినములు చెడ్డవి గనుక దినములు చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసి కొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎలాగంట? సమయమును పోనీయక సద్వినియోగం. సమయము లోకస్తులే అంటున్నారు. ఏమని అంటున్నారు? టైమ్ ఈజ్ గోల్డ్ అండి. వాళ్ళకి ఎలా తెలిసిందంటారా? టైమ్ ఈజ్ గోల్డ్ అనే సంగతి లోకస్తులకు ఎలా తెలిసింది? అవన్నీ దేవుని వాక్యంలో ఉన్న మాటలే. ఇవే తీసుకుని పెద్దలు కొంతమంది బైబిల్ చదివి ఆ వాక్యాలన్నీ బయటికి తీస్తారు. హల్లెలూయా. ఇంకా చాలా మాటలు ఉన్నాయి అలాంటి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు తీసుకునే కొంతమంది పేర్లు పెట్టుకుంటున్నారు కూడా. ఆ చోటికి మహనయీము అనేటువంటి పేరు పెట్టాడు యాకోబు. ఏం పేరు పెట్టాడు అంటే ఇది దేవుని సేనలు అని యాకోబు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దేవుడు దర్శించినటువంటి దేవదూతలు ఉన్నటువంటి స్థలాన్ని మహనయీము అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దేవదూతలు సంచరించేటువంటి స్థలం, దేవుని సేన. ఇప్పుడు ఇదే పేరు లోకస్తులు కొన్ని రకాల పేర్లు పెట్టుకుంటున్నారు తెలుసా? బైబిల్లో కొన్ని మాటలను బట్టే కొంతమంది బయట ఉపయోగిస్తున్నారు కూడా. మనం ఉపయోగించట్లేదు ఆ మాటలు. నోరిప్పితే బూతులు, నోరిప్పితే అబద్ధాలు వచ్చేస్తున్నాయి. కానీ చక్కటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉపయోగించబడిన మాటలు లోకస్తులు ఉపయోగించుకుంటున్నారు. దీన్ని డిక్షనరీలుగా చేసుకొని తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ దగ్గర పెట్టి కొన్ని కోర్సులు చేసి ఆ రెండు బైబిల్ని బట్టే, తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ని బట్టే కోర్సులన్నీ కూడా వస్తున్నాయి కూడా. మనం దాన్ని ఉపయోగించుకోవాలి. లోకస్తులు ఈ రెండింటిని ఉపయోగించుకొని కోర్సులు, స్పీకింగ్ కోర్సులు అన్నీ కూడా దీన్ని బట్టే ప్రస్తుతానికి ఆచరణలోకి వచ్చాయి. అర్థమవుతుందండి? బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ దగ్గర పెట్టుకుంటేనే వాళ్ళకి డిక్షనరీలు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్పీకింగ్ కోర్సులు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఎంత సానబడితే స్పీకింగ్ కోర్సులు తయారు చేశారు ఈ రెండింటిని బట్టి. అర్థమవుతుందండి? ఈ బైబిల్, తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ బట్టి స్పీకింగ్ కోర్సులు, రకరకాల కోర్సులు వచ్చేసాయి. ఆన్లైన్ కోర్సులని. ఒక్క 2 నిమిషాలు కేటాయిస్తే చాలు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారా అనేటువంటివి వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? దీంట్లోంచే రావాలి. దేవునికి స్తోత్ర. వాళ్ళు బాగా ఉపయోగించుకుంటున్నారు. దీంట్లో నుంచి సారం లాగుతున్నారు వాళ్ళు. మనం ఉన్న సారాన్ని పోగొట్టేస్తున్నాం. వారు దీంట్లో ఉన్నటువంటి సారాలని లాగుతున్నారు. దేవునికి స్తోత్ర. వారు అలాగా స్పీకింగ్ కోర్సులుగా డబ్బులు సంపాదించుకొని కోర్సుకి ఎంత, దానికి ఎంత, దీనికి ఎంత అని చెప్తున్నారు. కాబట్టి దేవుని యొక్క బైబిల్ గ్రంథమైనటువంటి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి అనేకమైన శిష్టాలు ఈ లోకానికి వచ్చాయి. తనకు తానుగా ఈ శిష్టాలు ఈ లోకములకు రాలే. దేవుని లేఖన భాగంలో ఉన్నటువంటి మాటలను బట్టి ఈ పదజాలం కూడా కొంతమంది ప్రాముఖ్యమైన వారు వాడుతూ ఉన్నారు. అందుచేత సమయమును ఏం చేయాలి? సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఇంతవరకు నేను సమయాన్ని వేస్ట్ చేశాను, దయతో క్షమించు నాయనా అని మోకరించి చేతులెత్తి నమస్కారం చేసి దేవుని సందులో, ప్రభువా నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, ఈ రోజున అజ్ఞానుల వలె నేను నడుచుకోకూడదయ్యా. అజ్ఞానుల వలె నేను సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు ప్రభువా. ఏ సమయాన్ని నేను దొంగిలించి వేస్ట్ చేస్తున్నానో, ఏ సమయాన్ని నేను వేస్ట్ చేసుకున్నానో దయతో నన్ను క్షమించయ్యా అని దేవుని సందులో ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. నీ తీర్మానాన్ని దేవుడు ఆమేన్ అంటాడు. హల్లెలూయా. ఆ తీర్మానమే తీసుకోపోతే అలాగ వేస్ట్ అయిపోతా ఉంటుంది. ఎంత సమయం వేస్ట్ అయిపోద్దో తెలియదు. ఈ కాలము తరిగిపోతే మళ్ళీ రాదు. ఇక
ఏ మానవుడికైనా ఎండింగ్ టైం అనేటువంటిది ఒకటి ఉంటుంది. జీవితం పూర్తయిపోయేటువంటి సమయం ఉంటుంది. అప్పటి వరకు కాలం నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాలం ఉండదు ఇంకా. హల్లెలూయా. తర్వాత ఇంకా కాలము రావాలన్నా రాదు ఇక. అందుకే జీవితం విలువైంది అంటున్నాడు. ఎవరు బ్రతుకులైనా అయిపోతూ ఉంటాయి. మన పితరుల బ్రతుకులు అయిపోయినాయి, మన తల్లిదండ్రుల బ్రతుకులు, మన తాత ముత్తాతల బ్రతుకులు అయిపోతూ వచ్చినాయి. మన బ్రతుకులు ఉంటాయి అలాగా? మనం కూడా సేమ్ అంతే. అలాగా మన జీవితాలు తరిగిపోతూ వస్తూ ఉంటాయి. మన తాత ముత్తాతలు ఎలాగైతే వారి జీవితాలు తరుగుతూ వచ్చినాయో సేమ్ అలాగే మన జీవితం కూడా తరుగుతూ వస్తుంది. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి, జ్ఞానంగా నడుచుకోవాలి. దీంట్లో ఎంత లిటికేషన్ ఎట్టాడో చూడండి. జ్ఞానంగా సమయాన్ని ఉపయోగించుకుంటూ నడుచుకోవాలి. తర్వాత ఇంకేం చేయాలి? జాగ్రత్తగా కూడా చూసుకోవాలంటే ఈ సమయం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనకి అర్థమవుతుందా? దేవుని వాక్యపు వెలుగులో సమయమును ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మనకు తెలుస్తుంది కదా. ఒకటి, అజ్ఞానులు గడుపుకుంటారంట, టైం అంతా వేస్ట్ చేస్తారంట. నీవు కూడా టైం వేస్ట్ చేసావేమో, అజ్ఞానంలో ఉన్నావు, పూర్వపు అజ్ఞాన దిశలో ఉన్నావు. ఇప్పుడు జ్ఞానము కలిగి జీవించమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. జ్ఞానుల వలె నడుచుకునేలాగా టైం ఎవరెవరు ఎలాగ ఉపయోగించుకుంటున్నారు, ఎప్పుడు లెగుస్తున్నారు, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు, భక్తులను చూడాలి, యేసు ప్రభువుని చూడాలి. ఆయన తెల్లవారక ముందు ఇంకా చాలా రాత్రి ఉండగానే యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకోవడానికి కొండకు వెళ్ళారు. ఒంటరిగా వెళ్ళిపోవడం ఎందుకు అలాగా? ఏంటి కారణం? ప్రార్థనలో అంత మహిమ ఉంది. మరి ఆ మహిమ తెలుసుకున్న వాళ్ళు చేస్తారు, లేకపోతే రెక్లెస్గా ఉంటారు. ప్రార్థన యొక్క మహిమ, ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన అనగానే దేవునితో సహవాసం. దేవునితో ఎంత సహవాసం చేస్తే దేవునంత మహిమ దేవుడు మనకి దిగి వస్తుంది. హల్లెలూయా. అందుచేతనే మోకాళ్ళు ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని ప్రార్థన చేశారు. భక్తులందరూ అంగలార్చారు, రోధించారు. యేసు ప్రభు వారైతే అంగలార్చి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సమయాన్ని మనము దేంతో చూసుకోవాలి? జ్ఞానముతో చూసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అంటున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు నడుచుకోలేదా, తీర్మానం చేసుకో, ఏం పర్వాలేదు. తరిగిపోయింది ఏమీ లేదు, ఒరిగిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా పర్వాలేదు అంటున్నాడు. ఇప్పుడైనను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైనా పర్వాలేదు. ఇప్పటి వరకు ఒకవేళ లేదని నీ జీవితాన్ని అలాగా ఏదో అయోమయంగా గడిపేసావు. ఇప్పుడైనా ప్రభువా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఇంకెంత వయసు ఉంటుందో ఏంటో, నాకు ఇంకెంత వయసు ఉంటుందో, నీ రాకడ ఎప్పుడు వచ్చేద్దో, నేను ఈ రీతిగా నేను సిద్ధపడాలయ్యా. నీ రాకడ కోసం నేను సిద్ధపడాలి. నీ పని మీద నేను ఉండాలి. అనేకులను నీ మందిరానికి తీసుకురావాలి, అనేకులను వెలుగులోనికి తీసుకురావాలి, అనేకులను వెలుగులోకి నడిపించాలి. ప్రభువా ఈ రీతిగా నేను ఉండాలని ఒక తీర్మానం కలిగి మనము జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు అన్నారు. అంటే ప్రార్థన చేసేవాళ్ళు, సహవాసానికి వచ్చేవారు, దేవుని వాక్యం వింటున్నవారు, దేవుని సందులో ఆత్మను పొందుకుంటున్నవారు, వీరందరూ కూడా జ్ఞానముతో నడుచుకుంటున్నారు. కొంతమంది అనుకుంటారు, వీళ్ళకేం పని లేదండి, పని పాట లేదేక, ఇంకే పనులు అక్కర్లేదా, వంటలు అక్కర్లేదా, మగుని చూసుకోక, అవన్నీ చేయాలి. మరి తిండి కావాలి మప్పితంగా 3 పూట్ల, ఏం కావాలి? పోగు కావాలి, పోగు. కానీ ప్రార్థన వద్దంట, అతమాన ప్రార్థన. మప్పితంగా మాత్రం పోగు కావాలి. హల్లెలూయా. ప్రార్థన వద్దు, అవి మాత్రం రైట్గా వచ్చేయాలంతే, బాగా లాగించాలి. ప్రార్థన వద్దు, అతమాను ప్రార్థనే. ప్రార్థన విలువ తెలియక, ప్రార్థనలో ఉన్నటువంటి శ్రమ ఏంటో తెలియక, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ మోకాళ్ళ అనుభవం, ఆ బాధలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితంలో, మోకాళ్ళ అనుభవంలో ఆ బాధలో ఉన్నటువంటి సంతోషము అర్థం కాక, హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉంటే అన్నీ లాగుతాయి. మెడ లాగుతాయి, నడుము లాగుద్ది,
కాబట్టి ఆ విలువ తెలిసినటువంటి వారందరూ కూడా దేవుని సన్నిధిని కలిగి ఉంటారు. తెల్లవారుజామున బాధనక కష్టమనక లెగుస్తారు. మామూలప్పుడు అందరూ కూడా చక్కగా పరిగెడతారు. తెల్లవారుజామున లెగమంటే నీరసం అంటారు. ఉత్తుదే నీరసం కాదు, సోమరితనం, బద్ధకం. ఉత్తప్పుడు బాగానే ఉంటారు. నువ్వు నీరసంగా ఉన్నదాన్ని రోజంతా నీరసంగా ఉండి మంచం మీద పడుకుని సెలవులు పెట్టుకుని ఇంజక్షన్ చేయించుకుని మందులు వాడి అన్నీ చేయాలి కదా, మరి ఆ లెక్కల్లో ఉండాలి కదా. అలాగుండరు. తెల్లవారుజామున లెగుతాకే నీరసం. ఈ తెలివితేటలు ఉపయోగిస్తున్నారు ఈ మధ్య. హల్లెలూయా. నీ తెలివితేటలో దేవుని సందులో పనిచేయవు. దేవునికి స్తోత్ర. జ్ఞానము కలిగి నడుచుకోవాలి అన్నాడు. ఎలా నడుచుకోవాలట? ఎలా నడుచుకోవాలండి? సమయమును వాక్యం చదువుకుంటూ, సమయం అంతా ఎన్ని పనులు ఆగిపోయినా పర్లేదు, వాక్యం చదువుకుంటూ సమయాన్ని సద్వినియోగం అవుతుంది. హల్లెలూయా. అలాగని పనులు చేసుకోవద్దని కాదు. ఏ పని చేయకుండా గుళ్ళోకి వచ్చేసి ఇంటికాడ తిట్లు తినమని కాదు. మళ్ళీ ఇదొకటి నేర్పుతున్నారు కొంతమంది. ప్రార్థనకు రమ్మంటున్నారు పాస్టర్ గారు, అందుకే ఈ పని చేయలేదు, ఇగో ఈ పని అవ్వలేదు. అలా కుదరో, అలా పప్పులు ఉడకో. దేవునికి స్తోత్ర. నీ పని నువ్వు చేయాలి. ప్రార్థనకి సహవాసానికి అటెండ్ అయ్యి దేవుని శక్తిని పొందుకుంటూ ఉండాలి. దేవుని సహవాసములో ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, దేవుడు మహోన్నతుడు, దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. అందుచేతనే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఆత్మతో వాక్యం చదువుతున్నప్పుడు అనేక సార్లు కన్నీళ్ళు వస్తాయి. వచ్చినాయి? ఎప్పుడైనా వచ్చినాయా? ఆది కాండం నుంచి చదువుకుంటా వస్తే చాలా విషయాలు కన్నీళ్ళు రప్పిస్తాయి. దేవుని యొక్క ప్రత్యక్షత భక్తుల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన విధానం, ఇస్సాకుతో దేవుడు మాట్లాడిన విధానం, యాకోబును దేవుడు దర్శించిన విధానం, ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తే వారి జీవితంలో దేవుడు చేసిన మేలులు చూస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగవు. సరైనటువంటి రీతిలో చదువుకుంటూ వెళ్తే ఏదో చదువుకుంటా పోయి పాఠాలలాగా చదువుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము. హల్లెలూయా. బైబిల్లో ఆ మాటల్లో వాళ్ళ జీవితంలో మనం ఇమిడిపోయి చదువుతూ ఉంటే అప్పుడు కన్నీళ్ళు ఏరులై పారుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇక ఎవరు లేకపోతే గదిలో తలుపేసుకుని ఆ వాక్యం చదువుతున్నప్పుడు కన్నీరు. మరి ఎవరిని చూస్తే మరి సిగ్గు. హల్లెలూయా. మన జీవితం అంతే కదండి. ఎవరు చూడకుండా వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యంలో లీనమైనప్పుడు ఆ రీతిగా జరుగుతూ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నీవు పనులు మానేసిన దేవుని సంధికి వచ్చిన అది నీకు విలువైందే కానీ నష్టపోయింది ఏం లేదు. పనులన్నీ చేయకుండా వచ్చేసి ఒక ఆవిడ అలాగే వాళ్ళ ఆయన గారు భర్త కొట్టమంటే కొట్టకుండా వచ్చేసిందంట. ఆయనేమో ప్రార్థన మధ్యలోకి వచ్చేసి ఇదిగో సొక్క ఇలా చూపించి మీ భర్తరాలు ఎక్కడికి వచ్చేసింది, భర్త కొట్టమంటే కొట్టకుండా వచ్చేసిందని అందరి ముందు తిడతాం మొదలెట్టాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఆసక్తి మంచిదే, కానీ అన్ని రకాలుగా న్యాయం చేయటం మాత్రం జ్ఞానంగా చేయాలి. దేవునికి స్తోత్రం. అదొక జ్ఞానం. హల్లెలూయా. ఇదిగో మీ భర్తరాలే భర్త కొట్టమంటే కొట్టకుండా వచ్చేసింది అని చర్చి దగ్గర గొడవెట్టాడంట. అంటే దాని అర్థం ఏంటి? మందిరం రావడం మంచిదే, కానీ ఎప్పుడు చేసుకోవాల్సినవన్నీ కూడా చాలా చురుగ్గా చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయనను ఆరాధించడానికి, ఆయన శక్తిమంతుడు గనక, ఆయన బలవంతుడు గనక, ఆయన ఆశ్చర్యకరుడు గనక ఆయన ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి అన్ని పనులు సద్వినియోగం చేసుకుంటూ దేవుని సందుకు వచ్చి దేవునిలో ఆనందించాలి. ప్రభు మన పనులను దీవిస్తాడు. అప్పుడు మన పనులను ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు తోడై ఉంటాడు. ఎప్పుడు? జ్ఞానంగా భక్తి చేసినప్పుడు. చేస్తే అధిక భక్తి చేసేయడం, లేకపోతే మొత్తానికి మానేయటం, ఇది మన బతుకులో ఉన్నది, సర్వసాధారణంగా జరుగుతుంది. చేస్తే ఏకంగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి, లేకపోతే భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుడు గుళ్ళోకి వెళ్ళటం లేదు, గుడి లేదు, బడి లేదు అన్నట్టుగా అలా లోకంలో మునిగిపోయి సాతానుకు చేరువైపోయి దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఎవరికి దగ్గర అయిపోతాం? సాతానుకు దగ్గర అయిపోతాం. అందుచేత దేవుడు గొప్పవాడు. ఎలాంటి వాడండి? అందుచేతనే భక్తుడు కట్టాడు ఏమని పాట? ఆరాధన చేతును అన్ని వేళలా,
ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆరాధన చేతును అన్ని వేళలా. ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను తన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. యేసయ్యా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా మృత్యుం బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము, అనువాడా నీకే స్తోత్రము. అందరూ పాడదాం. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి స్తుతి పాడాలి, గట్టిగా సరిగ్గా పర్ఫెక్ట్గా పాడాలి. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును ఆత్మ ఆరాధింతును, ఆరాధన చేతును అన్ని వేళలా. ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. హల్లెలూయా. అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పదాల వరకే మనము పద్యాల్లాగా పాడతాం కాదు, దాంట్లో లీనమై ఎప్పుడైతే పాడతామో దేవుని శక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. అంతవరకు రాదు. నువ్వెంత మొక్కుబడిగా ఎంత చేసినా ఏమీ రాదు. ఎప్పుడైతే పాటలో లీనమైపోయి జీవించి దాంట్లో ఎప్పుడైతే పరవశం చెంది పాడతావో దేవుని ప్రసన్నత అప్పుడు వస్తుంది. అంతవరకు నీ సంవత్సరాలు గడిచిపోయిన దేవుని శక్తి నీ మీదకి రాదు. ఇదే మన బండ గుర్తు. హల్లెలూయా. దేవునిని దర్శించాలంటే పాడుతూ ఉన్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, దేవునికి స్తుతులు చెల్లిస్తున్నప్పుడు దేవుని వైపు మనసు పెట్టి చెయ్యాలి. అయితే మనసు ఎక్కడా? అమ్మా ఏంటండి, శరీరం ఎక్కడా? మనసు ఎక్కడెక్కడో పనిచేస్తే దేవుని శక్తి పనిచేయదు అప్పుడు. హల్లెలూయా. అందుకనే అచ్చ తెలుగులో ఏమన్నారు తెలుసా? ఏమన్నారండి అచ్చ తెలుగులో? ఒళ్ళు దగ్గర ఎట్టుకో అంటారు. ఎందుకంటారు అలాగా? చిన్నపిల్లల్ని ఏమంటారండి?
ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటే దాని అర్థం ఏంటి? మరి దగ్గర లేకుండా ఎక్కడ పోయింది? అలాగంటారు ఒక్కోసారి తిట్టేటప్పుడు, పిల్లల్ని తిట్టేటప్పుడు ఏమంటారండి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి అంటారు. అంటే అర్థం ఏంటి? ఏదో మర్చిపోయి, ఏదో అపరధ్యానంగా, అయోమయంగా ఏదో చేస్తున్నారనమాట. అలాగంటారు, అంతేనా? ఎప్పుడైనా అన్నారా అలాగా మీరు? అన్నారా ఎప్పుడన్నా? అనలేదా? మీ పిల్లల్ని ఎప్పుడు అనలేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయ అనలేదా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాగెందుకంటారంటే, శరీరము, మనస్సు, ఆత్మ ఒకే రీతిగా ఒకే పట్టుత్వంలో పనిచేస్తే విజయాలు మనం తీసుకొస్తాం. దేవుడు మనకు విజయం ఇస్తాడు. అలాగే శరీరం ఒక చోట, మనసు ఒక చోట ఎక్కడెక్కడో తిరుగుతుందనుకోండి, ఏదేదో ఆలోచించుకుంటా మనం ఇక్కడే ఉంటాం, ఎక్కడో అమెరికాలో ఆలోచిస్తాం. మనం ఇక్కడే ఉంటాం, సముద్రం దగ్గర, బీచ్ దగ్గర ఏదో ఆలోచిస్తూ ఉంటాం. అలా కుదరవు. శరీరం ఉన్న చోట మనసు కూడా అక్కడే పెట్టి జాగ్రత్తగా దేవుని ఆరాధించినప్పుడు దేవుని యొక్క మహిమ మన మీదకి కుమ్మరించబడుతుంది. దేవుని వెలుగు మనల్ని తాకుతుంది. అందుచేత మరి 5వదిగా మనం చూసినప్పుడు సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు. 5 విషయాలు మనం తీర్పులోకి మనం ఏమేమి అప్పచెప్పాలో ఒక్కొక్కటి మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా విన్న వాళ్ళకి అర్థమవుద్ది. పరధ్యానంగా ఏం అర్థమవుతుంది అనుకున్న వాళ్ళకి అంతే, అలాగే ఉంటుంది, అలాగే అర్థమవుద్ది, అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక తీయండి, త్వరగా తీయండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? చేస్తున్నారా? ప్రార్థన చేశారా? వారంలో ఒకసారైనా ప్రార్థన చేశారా? మోకరించారా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేశారా? ఇంటికాడ చేస్తే మంచిదే, ప్రార్థన చేస్తే మంచిదే. చేయకపోతే తీర్మానం చేసుకొని, ప్రభువా మోకరించి నీ సందులో టైం తీసుకొని నేను ప్రార్థన చేసుకుంటానని ఒక తీర్మానం తీసుకోవాలి. సమయము లోకములో ఉపయోగించేసి ప్రార్థనకి కొంచెం టైం అలా చేస్తే శక్తి లేని భక్తి అయిపోదు. కాబట్టి దేవునితో పోరాడితే ఎక్కువ టైం అలాగే యేసుప్రభు వారు ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయారు కనుక మనము కూడా త్వరగా పనులు ముగించుకొని ప్రార్థనలో ఏకీభవించడానికి మనము జీవితం అంతా మందిరంలో ఉండిపోవాలని ఆశపడ్డాడు. అంటే దేవునిలో ఉన్న శక్తి గ్రహించాడు భక్తుడు. అందుచేతనే చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనం మరొకసారి చదువుకుందాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి. ఎవరైనా పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవారు ఎవరో? తల్లిదండ్రులు పక్షపాతం లేకుండా ఉండదు. ఎదుటి పిల్లలు ఒకలాగా, మన పిల్లలు ఒకలాగా మాట్లాడతారు. మీకు తెలుసు కదా. తల్లిదండ్రులు కాదు, తల్లిదండ్రులు అయితే వాళ్ళ సొంత పిల్లలతో ఒక బాగా మాట్లాడతారు, బయట పిల్లలు ఒకలాగా మాట్లాడతారు. తల్లిదండ్రులు కాదు. తల్లిదండ్రులు అయితే పిల్లల మీద గారాబం ఎక్కువైపోయి, మమకారం ఎక్కువైపోయి పిల్లల మాటే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు తప్పు చేసిన మా పిల్లడు ఏం తప్పు చేశాడు, మా పిల్ల ఏం చేసింది అని వెనకేసుకొస్తారు. తల్లిదండ్రులు అయితే రాంగ్ చేసినా కరెక్ట్ అని చెప్తారు. మా పిల్లలు మహా గొప్పోళ్ళు అని చెప్తారు. అయితే సొంత తల్లిదండ్రులు పిల్లల్ని వెనకేసుకొస్తారు. అలాగే న్యాయము పక్కనెట్టేస్తారు. ఏ తల్లిదండ్రులైనా సరే సాధారణంగా, కొంతమంది అక్కడక్కడ తప్ప, న్యాయమును బట్టి మాట్లాడి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు తక్కువ. హల్లెలూయా. ఏం తక్కువ? యుద్ధానికి వెళ్ళేదే అన్యాయంగా,
కదండి, అంతేనా? అన్యాయాన్ని చూపించడానికి యుద్ధానికి దిగుతారు, అవునా కాదా? అందుచేత ఇప్పుడు పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు వెనకేసుకొచ్చేది ఎవరో? సొంత తల్లిదండ్రులు వెనకేసుకొస్తారు. ఇప్పుడు పిల్లలుగా దేవుడు మనల్ని పుట్టించాడా లేదా? మరి ఆయన తండ్రి కదా, మనల్ని వెనకేసుకురావాలి కదా. తల్లిదండ్రుల కంటే ప్రాణం పెట్టినోడు ఆయన, అవునా కాదండి? తల్లిదండ్రుల కంటే మనల్ని కని పెంచి పోషించి పెద్దవాళ్ళుగా చేసినటువంటి తల్లిదండ్రుల కంటే ఆయన ఎలాంటి వాడండి? అసలు పుట్టించింది ఆయన. తల్లిదండ్రులు ఏం చేశారు? కళ్ళు ఎట్టారా, ముక్కులు ఎట్టారా, చెవులు ఎట్టారా? అసలు ఏం చేశారు? కష్టపడుతున్నారో, కష్టపడి ఫీజులు కడతారు. ఎందుకు కట్టరా? అవి మా కొత్త బట్టలు కొంటారా? అన్నీ చేస్తారు, చేసినవి అన్నీ. అంతకంటే ఎక్కువ చేసిన వారు ఎవరో? దేవాది దేవుడు తల్లిదండ్రుల కంటే మిక్కుటంగా ప్రేమించినవాడు. ఆ ప్రేమ తల్లిదండ్రులు కూడా చూపించలేరు. అయితే మన తండ్రి, పుట్టించిన మన తండ్రి, కలుగు చేసిన మన తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన అసలైనటువంటి ఆయన దగ్గర నుంచి మనం వచ్చాం. అయితే ఆయన కూడా ఎలా చూడ్డంట? పక్షపాతం లేక. ఏంటి, ఆయన పుట్టించిన పిల్లల్ని కూడా పక్షపాతం ఉండదా? వెనకేసుకురాడా? వెనకేసుకురావాలి కదండి, కొంచెమైనాను. వెనకేసుకురాడు. ఆయన దగ్గర వెనకేసుకొచ్చే మన తల్లిదండ్రులు కలిగిన పిల్లలైతే వెనకేసుకొస్తారేమో, బంధువులు వెనకేసుకొస్తారేమో, నా అన్న వాళ్ళందరూ కూడా నీకు వెనకేసుకొస్తారేమో. కానీ పరలోకపు తండ్రి వెనకేసుకురాడు. న్యాయమును బట్టి తీర్పు తీర్చేటువంటి దేవాది దేవుడు. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే న్యాయముగా నడుచుకునుట అన్నాడు. ఎలాగంట శారమ్మ గారు? ఎలాగంట? అన్యాయంగా మాట్లాడడం కానీ, రుబాబుతనంగా ఉండడం కానీ దేవునికి ఇష్టం ఉండదు. వినయము, విధేయత, లోబడేటువంటి తత్వము, సహించేటువంటి మనస్సు, ఇవన్నీ తండ్రికి ఇష్టం. సాతానికి ఏమి ఇష్టం అంటే ఆడికి వేరే లెవెల్లో ఉంటాయి. వాడి పిల్లలు కూడా సేమ్ అలాగ ఉంటారు, వాడి అనుచరులుగా ఉంటారు. దేవుని ఎరిగినటువంటి వారందరూ కూడా ఎలా ఉంటారండి? న్యాయమును ప్రేమిస్తారు. అన్యాయము కలిగినను న్యాయవంతుడు మాట తప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ఏం చేయడండి? అన్యాయమే వస్తుంది, నష్టమే వస్తుంది, ఆరోగ్యమే పోతుంది, డబ్బులే పోతున్నాయి. పోయినా సరే అలా కాదు ఇలా కాదు మాట తెప్పడో ఎవరో? నీతిమంతుడైన వాడు, దేవుని యొక్క వాక్యమును హృదయములో ఉంచుకున్నవాడు న్యాయమును బట్టే మాట్లాడతాడు. కానీ అక్రమము, అన్యాయం చేయడానికి టైం ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకోవడానికే టైం ఎక్కువ ఇస్తాడు. దేవుని వాక్యము చదువుకోవడానికే టైం ఇస్తాడు. దేవునిలో గడపడానికి, ప్రభువునందు ఆనందించడానికి, ప్రభువునందు సంతోషించడానికి, శ్రమల్లో ఎలా నిలబడాలి, కష్టంలో ఎలా నిలబడాలి, ఏ రీతిగా దేవుని సన్నిధికి అనేక మందిని తిప్పాలి, ఈ రీతిలోనే నీతిమంతుడు ఆలోచిస్తాడు. ఎలాగ ఆలోచిస్తాడు? లోకస్తులు ఎలాగ ఆలోచిస్తారు? ఇక ఈ భక్తి ఇలాంటివి ఏమి ఉండవు. ఎలా తోస్తే అలాగ మాట్లాడతారు, ఎలాగ పడితే అలాగా ర్యాష్గా ఉంటారు. అది మనకి కిట్టదు. హల్లెలూయా. దైవికమైన స్వభావం అది కాదు. దేవుని నామానికి స్తోత్రం. లోకములో ఉన్నటువంటి స్వభావము వేరు. లోకములో సాతాను ఉన్నాడు, టోటల్లీ వాడి గ్రిప్లో ఉంది. ఇప్పుడు లోకమంతా వాడిదే కాబట్టి ఇప్పుడు లోకములో అధికారం వాడికి ఇచ్చేసాం, మనమే ఇచ్చేసాం. లోకముల వాడు ఏళ్తున్నాడు, అక్రమంగా అన్యాయంగా ఏళ్తున్నాడు. లోకములో నుండి మనము బయలు వెడలి ప్రత్యేకముగా జీవిస్తే నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయన నీతిమంతులుగా సిద్ధపాటు చేస్తాడు. యేసయ్య నా జీవితాన్ని బాగు చేస్తాడు, యేసయ్య నా బ్రతుకును బాగు చేస్తాడు, యేసయ్య నా బిజినెస్ను బాగు చేస్తాడు, యేసయ్య నా బిడ్డల్ని బాగు చేస్తాడు, యేసయ్య నాలో తన ఆత్మను నింపుతాడు. ఎప్పుడైతే ఈ వ్యవహారంలో మనము ముందుకు వెళ్తున్నామో దేవుడు మనల్ని ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతాడు.
కాబట్టి ఆ మార్గము సంకుచితమై ఉంది. ఎవ్వరు అలాగ చేయలేరు. సంకుచితం ఎవరు కష్టం అది. ఆ మార్గము కష్టమో, ఇరుకు మార్గం చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేవుని సందులో నడవాలంటే చాలా ఇరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ మార్గంలో నడవటానికి మనం సాధన చేస్తే మనము గెలుపు పొందుతామని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మనము గెలుపు పొందుతాము, విజయ పదములో నడుస్తాము, దేవుని ముందు మనము నిలబడతాం. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సందులో మనం కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక తీర్పు తీర్చేవాడు తండ్రి. పక్షపాతం లేకుండా ఆయన ముందు నిలబడతాం. ఆయన ముందు నిలబడినప్పుడు సరిగా పక్షపాతం లేకుండా, అన్యాయం లేకుండా తీర్పు తీరుస్తాడు. రేపొద్దున పరిపాలన చేసేది కూడా ఆయనే. ఈ పరిపాలనలన్నీ పోతాయి. చేతి సహాయం లేనటువంటి రాయి వచ్చి ఏం చేసిందంట, మొత్తం నలిగొండ చేసి పడేసింది. దానియేలు భక్తుడు దర్శనంలో చూసిన రీతిగా ఆ ప్రభుత్వాలన్నీ పోతాయి. మరలా యేసు ప్రభు డైరెక్ట్గా పరిపాలన చేస్తాడు. హల్లెలూయా. సొంతంగా యేసు ప్రభు డైరెక్ట్గా పరిపాలన చేస్తాడు. ఆయన ఎంత సంతోషంగా ఉంటుందండి. అప్పుడు యేసు ప్రభు పరిపాలన హ్యాండ్ ఓవర్ తీసుకున్నప్పుడు ఎన్ని చేతి సహాయం లేనటువంటి రాయి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి? ఎవరు ఎసరకుండా వచ్చేస్తుంది. ఆయన ఎవరు పంపించలా. హల్లెలూయా. తండ్రి తనంతట తానే జీవము కలిగి ఎలాగైతే ఉన్నాడో, కుమారుడు కూడా తనంతట తానే, ఎవరో ఫోర్స్ చేసింది కాదు, ఎవరో పంపించింది కాదు, ఎవరో పుట్టించింది కాదు, తనంతట తానే జీవము కలిగి ఉండడానికి తండ్రి అధికారం ఇచ్చాడు. కాబట్టి చేతి సహాయం లేనటువంటి రాయి వచ్చేసి ఈ పరిపాలన అన్నీ కూడా స్మాష్ చేసేస్తుంది. ఆ సమయం రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు డైరెక్ట్గా పరిపాలన చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు డైరెక్ట్గా పరిపాలన చేస్తే ఎలాగుంటుంది? మనిషి పరిపాలన చేస్తే ఎలాగుంటుంది? మనిషి పరిపాలన చేస్తే ఎలాగుంటుందండి? అన్నీ అవకతవకలే, అన్నీ లంచాలు, అన్నీ మొత్తం అన్నీ అవకతవకలు అయిపోతుంటాయి. నందిని పండుగ చేయడం మనకు తెలియదు ఏముంది. మనిషి పరిపాలన చేస్తే అలాగుంటుంది. అయితే దేవుడు పరిపాలన డైరెక్ట్గా ఆయన హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నాడు అని అంటే ఆయన సామ్రాజ్యం నీతి సామ్రాజ్యం. ఆయన అందరికీ సంతోషం ఇచ్చి, ఆయన పరిపాలనలో సంతోషం ఇచ్చే దేవుడు, అందరికీ న్యాయం చేసే దేవుడు, అందరికీ కూడా మేలు చేసే దేవుడు, అందరినీ సంతోషపెట్టే దేవుడు. ఇప్పుడున్న ప్రభుత్వాలు అందరినీ సంతోషపెట్టలేవు. అర్థమవుతుందండి? కాబట్టి చేతి సహాయం లేనటువంటి రాయి వస్తుంది. ఆయన పరిపాలన చేయబోతున్నాడు. మనమందరము కూడా ఆయన పరిపాలనలో నిలబడబోతున్నాం. తరతరాలు, యుగయుగాలు, ఆఫ్టర్ 100 సంవత్సరాలు ఈ జీవితం కాదు. తరతరాలు, యుగయుగాలు ఆయన పరిపాలనలో మనము జీవించబోతున్నాము. హల్లెలూయా. యేసు ప్రభువారు మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడని అంటున్నారు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలు, తరతరాలు సజీవుడనై ఉన్నాను. మనం కూడా అంతే. సేమ్. యేసు ప్రభువును ఎవరైతే విశ్వసిస్తారో ఆయనతో పాటు ఆయన కుడిపార్శ్వన కూర్చుని ఆయనతో రాజ్యం చేస్తారు. ఈ లోకంలో ఎవరు లెక్క చేయట్లేదా? ఈ లోకంలో ఎవరు పట్టించుకోవట్లేదా? కష్టపడింది వ్యయమైపోతుందా? ఈ లోకంలో తిప్పలు పడుతున్నావా, బాధలు పడుతున్నావా, నొప్పులు పడుతున్నావా? దేవుని రాజ్యంలో ఏముండవు. రాబోతుంది మన లైఫ్. ఆ జీవితం ఏంటనేది భవిష్యత్తు మనం చూసుకోవాలి. ఆ రాజ్యములో సంతోషము, ఆనందము దేవుడు డైరెక్ట్గా టేకప్ చేయబోతున్నాడు. ఆయన పరిపాలన తీసుకోబోతున్నాడు. యేసు ప్రభు రాజ్యం, క్రీస్తు రాజ్యం, ఆయన నీతి సామ్రాజ్యంతో పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి ఆయన పరిపాలనలో మనం అందరం కూడా సంతోషంగా ఆయన పరిపాలనలో నీతి ఉంటుంది, అన్యాయము తావు ఉండదు, అబద్ధాలకి తావు ఉండదు, మోసాలకి తావు ఉండదు. కరెక్ట్గా ఉంటుంది ఆయన పరిపాలనలో. ఈ మోసం చేసేవాడు ఎప్పుడైతే అగాధములో బంధించబడిపోతాడో, ప్రజల్ని అస్తమానం బలంగా ప్రేరేపిస్తున్నాడు కదా, వాడు బంధకాల్లోకి వెళ్ళిపోతాడో, ప్రజలందరూ మంచిగా ఉంటారు. జీవితం అంతా మంచిగా ఉంటుంది. అప్పుడు ఈ పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని ఎప్పుడైతే యేసు ప్రభువారు సాతాన్ని అగాధములో బంధించేయడానికి వస్తారో, ప్రజలందరినీ ప్రేరేపించేదాడే కదా. దొంగతనాలు, కూనీలు, లంచాలు, దుర్మార్గత, ఈ రకరకాలైనటువంటివన్నీ కూడా, అబద్ధాలు, ఈ ఎన్ని మోసాలు వాడి చేత జరుగుతున్నాయి. వాడు ప్రేరేపించి వెళ్ళిపోయి బలంగా ప్రేరేపిస్తాడో, ప్రేరేపించిన తర్వాత మోసాలు జరుగుతాయి.
వాడు బలంగా ప్రేరేపించి మళ్ళీ పారిపోతాడు, మళ్ళీ వస్తాడు ఎప్పుడో. అలాగా వాడి ప్రోద్బలంతో చాలామంది ప్రేరేపించబడుతున్నారు. ఈ ప్రేరేపణ ఎవరిది అనేటువంటి సంగతి తెలుసుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, వాడు అగాధములో బంధించబడతాడు. తర్వాత వాడు బంధించబడితే ఎవరికి చెడ్డ ఆలోచనలు కానీ, మోసం చేసేది రుబాబుగా చేయటం కానీ ఇలాంటివి ఏముండవు. ఆడు చేయించేదాడు. మనుషులు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళే. అర్థమవుతుంది. దేవుడు పుట్టించిన మనుషులందరినీ కూడా దేవుడు ఎలా పుట్టించాడు? ఆయన మంచోళ్ళుగా పుట్టించాడు. వాడు ప్రేరేపణలు తీసుకుంటారు చూసారా, అందుకే ప్రజలు అలా మారిపోయి అలవాట్లు అయిపోయి అలా జీవితాంతకాలం అలవాటు అయిపోయి దురలవాట్లు అయిపోతున్నాయి. కాబట్టి వాడు ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అగాధములో బంధించబడితే ప్రజలందరూ మంచిగా ఉంటారు, చెడ్డ ఆలోచనలు రావు, ఆనందం, సంతోషం, మహిమానందం, దేవుని సన్నిధిలో దేవుడు కలుగజేసేటువంటి గొప్ప మహదానందం. అది ఎంత ఇచ్చినా రాదు అంత ఆనందం. దేవుడు అంత ఆనందం ఇస్తానంటున్నాడు. కాబట్టి మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి మన జీవితం అనేది, భవిష్యత్తు అనేది ఉండబోతుంది. ఆ భవిష్యత్తులో మనము దేవుని ముందు నిలబడబోతున్నాము. ఆయన ముందు నిలబడేటప్పుడు న్యాయముతో ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర మనం లైన్గా నిలబడాలి. ఒక్కొక్కళ్ళు ఏం చేశారు, ఎవరి జీవితాలు అలా అప్పచెప్పుకోవాలి. కాబట్టి తీర్పులోకి వచ్చే అంశాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎన్ని అంశాలు చూసాం? 5వ అంశంలోకి వచ్చాం. దేవుడు అక్కడ 100% ఈ విషయాలన్నీ అక్కడ తీసుకొచ్చే విషయాలు మీకు లైన్గా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మీ ముందుకి తీసుకొస్తున్నాను. కాబట్టి అక్కడ మనకు దేవుడు లెక్క అడిగే విషయాలన్నీ కూడా జాగ్రత్త పడతామని, ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాస జీవితం ఆషామాషిగా కాకుండా జాగ్రత్త పడి ఉంటామని దేవుని వాక్యము చెప్పినటువంటి దేవుని వాక్యములో దేవుడు తెలియచేసిన రీతిగా ఆయన మాట విని కష్టమైన మార్గములో ఉంటామని దేవుని వాక్యములో దేవుని ఆత్మ ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తండ్రి పక్షపాతం ఉండదు. తండ్రి ఎవరిని వెనకేసుకురాడు. ఇక ఒక్కొక్కరు లైన్గా చేసిన దాన్ని బట్టి బహుమతులు దేవుడిస్తాడు. కాబట్టి మనము తీర్పులోనికి రాక జీవములోకి దాటి వెళ్ళిపోవాలంటే దైవభక్తిని విడిచిపెట్టొద్దు. నిన్ను విడిచిపెట్టేలాగా చేసేది సాతాను. ఆ కంకణంతో పనిచేస్తున్నాడు. వాడు వల్ల పడిపోయి అయోమయంగా ఉంటే, జ్ఞానంగా లేకపోతే అజ్ఞానుల వలె గడపకూడదు అని దేవుడు చెప్తున్న రీతిగా వింటే తీర్పులోనికి రాం. ఈ 5 విషయాలు మనం పరిశీలన చేసుకోవాలి మన జీవితంలో. ప్రభువా, తీర్పులోకి వచ్చే అంశాలు ఏదేది మేము లెక్క చెప్పాలో అవన్నీ దాసుల ద్వారా నీ ఆత్మ ద్వారా మాకు తెలియచేసావు. కాబట్టి వాటిని మేము జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయి అని దేవుని సందులో ఆయన పక్షపాతం లేకుండా మన జీవితం అయిపోయిన తర్వాత ఆయన అన్ని వెలుగులోకి తీసుకొస్తాడు. జీవితం అయిపోయిన తర్వాత ఇంకా మనం చేసేది ఏముండదు కదా. అప్పుడు మనం చేసిన వాటికి జీతం ఇవ్వడానికి, ప్రతిఫలం ఇవ్వడానికి, అలాగే బహుమానాలు ఇవ్వడానికి, గొప్ప బహుమానాలు ఇవ్వడానికి హతసాక్షులుగా మారిన వారు, వివాహము చేసుకోకుండా పెళ్లి చేసుకున్నవారు, వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేసిన వారు, పరుగెట్టిన వారు, దేవునిలో బాగా ప్రార్థన అభిషేకంతో నింపబడిన వారు, దేవుని సేవలో ఎలాగ చేస్తున్నారో వారందరికీ కూడా దేవుడు ప్రతిఫలాలు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ప్రతిఫలాలు ఇవ్వబోతున్నారు. కాబట్టి జాగ్రత్త పడాలని, దేవుని వాక్యపు వెలుగులో చాలా జాగ్రత్తగా ఉండాలని, మన జీవితాన్ని ప్రార్థన ద్వారా, యేసు ప్రభు వైపు చూడడం ద్వారా, సహవాసానికి రావడం ద్వారా అలాగ దేవుడు మలుస్తాడు, అలాగ దేవుడు చెక్కుకుంటాడు. రూపము లేనటువంటి మన జీవితాన్ని, రాయి లాంటి మన జీవితాన్ని అలా చెక్కుకుంటాడు దేవుడు. దేవుని సన్నిధికి వస్తే మన జీవితాలు అలాగ మారుతాయి. దేవుని సన్నిధికే రాలేనప్పుడు నేను మంచిగా ఉండాలంటే నీ వల్ల కాదు. సహవాసానికి వస్తేనే, ప్రార్థనలో ఏకీభవిస్తేనే ఆ రూపంలోనికి మలచగలుగుతాడు. నువ్వు ఎన్ని చేయాలన్నా చేయలేవు. మంచిగా ఉండాలన్నా సహవాసాన్ని రాకపోతే మంచిగా ఎలాగ ఉంటావు? దేవుని వైపు చూస్తేనే, దేవుని సన్నిధికి వస్తేనే దేవుడు ఆ మార్గంలో నడుస్తాక నీకు తెలియకుండానే ఆ మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఏంటి ఇలాగా అని ఆశ్చర్యం కలిగించేలాగా దేవుని సహవాసానికి తప్పిపోకుండా వస్తుంటే నీ జీవితంలో మార్పు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం.
నేను మారితే వస్తాను గుళ్ళోకి. చాలామంది చెప్పే మాట ఏంటి తెలుసా? మారాక వస్తాను. నువ్వు జీవితాంతకాలం మారవు. మారాక ఎప్పుడు వస్తావు? దేవుని సంధికి వస్తే మారతావు. దేవుని సంధికి వస్తే బంధకాలు విడుదలవుతాయి. మారాక వస్తాను, మారాక చూద్దాం, ఇంకెప్పుడు చూస్తావు? ఈ లోపల ప్రాణం గుట్టుకుమన్నది అనుకో, ఏం చేస్తావు? ఏం చేసేది ఏమన్నది ఇంకా. అది కాచుకోవడానికి చలిమంట కాదు, అగ్ని గంధకాలు ఉన్నాయి. ఆ విషయం మర్చిపోకూడదు. కాబట్టి తర్వాత చూద్దాం, నా అలవాట్లు మానాక అప్పుడు చూద్దాంలే, అప్పుడు కూడా బల్లారాధన అప్పుడు చూద్దాంలే, ఇలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే సడన్గా వచ్చేద్దంట ఆయన రాకడ. ఎలాగొచ్చేద్ది? అపాయకరమైనటువంటి కాలాల్లో మనం ఉన్నాం. ఎటు వెళ్ళినా డేంజరస్. ఎటు ఏం జరుగుద్దో, ఏ వైరస్ వస్తుందో, ఎటు ప్రమాదం జరుగుతుందో, ఎటు భూకంపం వస్తుందో, ఎటు కరువులు వచ్చేస్తాయో, ఎటు ఏమవుతుందో తెలియని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. యేసయ్య మీద అనుకోకపోతే మన జీవితం అధోగతి, అయోమయం అయిపోతుంది. కాబట్టి యేసు ప్రభు ఆయన సన్నిధిలో మనం విశ్వసించినప్పుడు మన జీవితము ఒక గురి అయినటువంటి జీవితానికి మనము వెళ్ళగలుగుతాం. ఆయన అలా నడిపిస్తాడు. ఒక గురి కలిగినటువంటి దేవుని యొక్క సముఖానికి మనం దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపొద్దున ప్రభు ఎలాగా మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన మన జీవితాంతకాలం ఏమేం చేస్తున్నావో ఏంటో, తీర్పులోకి తెచ్చే విషయాలు ఏంటో మనం చూస్తున్నాం. ఆ తీర్పులోకి తెచ్చే విషయాలు ఏంటంటే సమయము. హల్లెలూయా. ఏంటండి? అందుకే జాగ్రత్తగా ఉండండి. సమయము సద్వినియోగం చేసుకోవాలి. సమయము ఊరికనే టీవీ దగ్గర గడపొద్దు, ఊరికనే మంచం మీద గడపొద్దు, ఊరికనే కుర్చీలోనే కూర్చుండిపోవద్దు, ఊరికనే షాపింగ్లోనే వెళ్తే షాపింగ్లోకి రాలేము, బయటికి రాలేము. అసలు అన్నీ కొనేయాలి. అలాగే ఎడుతున్నారు ఇప్పుడు షాపింగ్లు. అన్నీ ఒక దగ్గర ఎట్టేస్తే ఇది కాకపోతే అది, అదిగా ఇది, ఇంకోటి 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 అన్నీ కొనేయాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు దాకా డబ్బులు అయిపోయేదాకా అలాగ అనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలా పెట్టారు అన్నీ. ఖచ్చితంగా వెళ్తే కొనేసేలాగా అంత తెలివి అలాగా ఆ ప్రాసెస్లో ఆ ప్రాజెక్ట్ అలా కట్టుకుంటున్నారు. ఇప్పుడు షాపింగ్లు ఏంటి ఏదైనా సరే ఇంకెక్కడికి వెళ్ళవసల్లా. హల్లెలూయా. సమయం అంతలా తిరుగుతూ ఆ సామాన్లు చూసి, ఆ చీరలు చూసి, ఆ ఐటెంలు చూసి సమయం వేస్ట్ అయిపోతుందన్న సంగతి సాతాన్ని గుర్తు చేయదు. అప్పుడేమవుద్దో తెలుసా? సమయం అయిపోతూ ఉంటుంది, టైం అయిపోతూ ఉంటుంది. మన పితరులకు ఎలాగా టైం అయిపోయిందో మనం కూడా వాళ్ళకంటే గొప్పోళ్ళేం కాదు. మన టైము కూడా అయిపోతూ ఉంటుంది. మన టైం అయిపోతూ ఉంటుంది. టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది, సమయం తరిగిపోతుంది. ఎప్పుడు 10 ఏళ్ళు వచ్చేసినాయో, ఎప్పుడు 20 ఏళ్ళు వచ్చేసినాయో, ఎప్పుడు 15 ఏళ్ళు అనుకో, 15 ఏళ్ళు ఎప్పుడు దాటిపోయినాయో, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 40లోకి ఎప్పుడు వచ్చేసారో, 50కి ఎప్పుడు వచ్చేస్తున్నారో, టైం వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు 60 వచ్చేసినాయో, వెళ్ళిపోతూ ఉంటుంది. టైం వెళ్ళిపోతూ ఉంటుంది. మన జీవిత దినాలు దగ్గర పడే సమయము వస్తూ ఉంటుంది, దగ్గర అవుతూ ఉంటుంది. ఈ తరిగిపోతూ ఉంటాయి. కనుక జాగ్రత్త సుమ అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త పడాలి. తీర్పు సమయంలో సమయం గురించి దేవుడు తీర్పు తీరుస్తాడు. టైము నా ఇష్టం, నేను ఎవరిదన్నా తింటున్నానంటే, నేను ఎవరి జోరికన్నా వెళ్ళానంటే ఏమీ కుదరవు. నువ్వు టైం ఎలా గడుపుతున్నావు? నేను ఎలా గడిపితే నీకెందుకు, నాకెందుకా? నాకు అవసరంలా, దేవుడికి కావాలా వద్దా? సమయం ఎలా గడుపుతున్నావు అనేది దేవునికి కావాలా వద్దా? రేపు పొద్దున్న లెక్కల్లోకి వస్తుందా లేదా? టైం ఎలా గడుపుతున్నావు? రెస్ట్కి ఎంత టైం ఇస్తున్నావు? ఖాళీగా ఎంత టైం గడుపుతున్నావు? పనులకి ఎంత టైం గడుపుతున్నావు? ఎన్ని లెక్కలోకి వస్తాయి? ఉత్తదేనండి జీవితం అలాగే ఏదో వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు చాలామంది. ఏం పప్పులేం ఉడకో. దేవుడు చెప్తున్నాడు సమయము సద్వినియోగం చేసుకోవాలి. సమయమును గురించి దేవుడు పక్షపాతం లేకుండా దేవుడు అడుగుతాడు. వీళ్ళు మనోళ్ళు, లేకపోతే వీళ్ళ అక్కయ్య మా రక్తబంధం, లేకపోతే వీళ్ళ తమ్ముడు తోబుట్టువు, వీళ్ళకి ఒకలాగా తీరుద్దాం అని ఉండదు. ఇక అందరికీ ఎవరి జీవితాలు వాళ్ళు అప్పచెప్పుకోవాలి. అక్కడ ఎవరు బ్రతుకులు వాళ్ళు అప్పచెప్పుకోవాలి. రేపు పొద్దున్న అన్నీ ఉంటాయి. నిజమేనంటారా? నిజమో లేదో వెళ్ళాక తెలుస్తుంది.
సమయం అయిపోయిన తర్వాత, దేవుని రాకడ వచ్చిన తర్వాత, తీర్పు దినాన్ని అక్కడ నిలబడిన తర్వాత అప్పుడు అర్థమవుద్ది. అంతవరకు సమయాన్ని వేస్ట్ చేసుకుంటానే ఉంటాం, తిరుగుతాం. అప్పటి వరకు కూడా సమయాన్ని వృధా చేసుకుంటానే. అయితే వాక్యపు వెలుగులో, ప్రభువా ఇంకా నాకు టైం ఉంది, నీ వాక్యపు వెలుగు నువ్వు సిద్ధపాటు చేసి చెప్తున్నావు గనక నేను ఆ రీతిగా వింటాను, నేను విని నీ మార్గంలో నడుచుకుంటానయ్యా, సమయాన్ని ఇంకా సద్వినియోగం చేయను తండ్రి అని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నామో, దేవుని తీర్పులో ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తాడు. ఆయన దగ్గర పక్షపాతం ఉండదు, ఎవరిని వెనకేసుకురాడు దేవుడు. రేపొద్దున్న తీర్పు కరెక్ట్గా ఉంటుంది. ఇది యేసయ్య తీర్పు తీర్చేవాడు తండ్రి అని దేవుని లేఖనంలో రాయబడి ఉంది. కనుక మీరు ఆయనకి ప్రార్థన చేస్తున్నారు గనుక మీరు పరదేశులే ఉన్నంతకాలం భయంతో గడపాలి. ఎలా గడపాలండి? సొంత ఇల్లు కొనుక్కోవచ్చులేండి, పరదేశులమేనంట. సొంత ఇల్లు ఉంటే, అద్దిల్లు ఉంటే పోనీ అనుకోవచ్చు. అద్దిట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడుగా ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోతారని. సొంత ఇల్లు ఎక్కడ పారిపోతాక లేదు. ఎన్ని గొడవలైనా అక్కడే, అద్దిల్లో అయితే ఇక్కడ నచ్చకపోతే అక్కడ పోతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సొంతంగా నీవు గృహం కట్టుకున్నా, సొంతంగా నీకు పొలం ఉన్నా, షాపు ఉన్నా, అద్దెలు వస్తున్నా, నీకు సొంతంగా పొలాలున్నా, నీది మాత్రం స్థిరమైనటువంటిది జీవితం కాదు. జీవితం స్థిరమైంది కాదు. ఈ జీవితము స్థిరమైంది కాదు. మరి ఎలాంటిది? పరదేశులము. అలాంటి వారం మనము. ఈ దేశం మంద కాదు. రేపొద్దున్న భవిష్యత్తు చూసుకోవాలి మనం. దేశం మంద కాదు, ఇక్కడ మంద కాదు, అందుకనే డబ్బులు వెచ్చించొద్దు. కాబట్టి ప్రియులారా, ఈ దేశం మంది కాదు. ఏంటంట ఇది? పరదేశులో మనము. పరదేశు కాదు, పరదేశం. పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. అంటే మన యాత్ర చేసేవాళ్ళు, నాకేమి యాత్ర లేదండి, నేను ఎక్కడే ఉంటానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాత్ర చేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం, పరుగు పందెములో ఉన్నాం, దేవుడు పెట్టినటువంటి మనకి పోరాటంలో ఉన్నాం. పందెపు రంగమందు పరిగెత్తేవాడు ఎప్పుడు మితంగా ఉండి అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ జాగ్రత్తగా బహుమానం పొందుకోవాలి. ఇది ఈ లైనప్లో మనం ఉన్నాం. కాబట్టి బహుమానము పొందుకోవాలని మనం పరిగెత్తాలి. పరిగెత్తకపోతే కుదరదు. పరుగు ఉంది మనకి. నాకేం పరుగు వద్దండి అని అనుకుంటానికి వీళ్ళే. దేవుడు పరుగు ఉంది, పరిగెట్టు అంటున్నాడు, అంతే. మనం పరిగెట్టాల్సిందే. బహుమానము పొందుకునే దిశలో పరిగెట్టాలి. హల్లెలూయా. ఎలా పరిగెట్టాలి? మన జీవితం విశ్వాస ప్రయాణం. మన యొక్క పరదేశంలో ఉన్నాం కాబట్టి మన పరుగు ఎట్టుకుంటూ కూడా మధ్యాకాశంలోకి బహుమానాలు పొందుకునే దిశలో పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది మన యొక్క క్రైస్తవ జీవితం. ఎలా పరిగెత్తాలండి? బహుమానము పొందుకోవాలని మీరు పరిగెత్తండి. అలాగున దేవుని పని చేయండి. దేవుని పరిచర్యలో ఏకీభవించండి. దేవుని పరిచర్యలో పాటుపడండి. కొంతమంది వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేస్తున్నారు. కొంతమంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ట్రాక్స్ పంచి పెడుతున్నారు. కొంతమంది ఫ్రెండ్స్కి చెప్తున్నారు. ఇలాగ దేవుని సేవలో ప్రయాసపడుతున్నారు. కొంతమంది తిట్లు తింటున్నారు, కొంతమంది దెబ్బలు తింటున్నారు. అయినా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్ర. ప్రభు చెప్పారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలంట? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనం పరుగు పొందెములో ఉన్నాం. నాకు ఏ పరుగు లేదండి, వండుకొని తింటమే అనుకుంటున్నావేమో. అలా కుదరవు. కాబట్టి ఆ పనులన్నీ చేసుకుని నీ విశ్వాసం అనే పరుగు తుదముట్టించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే తండ్రి మధ్యాకాశానికి రాబోతున్నాడు. మనం వెళ్ళిపోబోతున్నాం. జీవితకాలం ఏం చేసావు అవన్నీ కూడా మనం లెక్క అప్పచెప్పవలసి ఉంది. 5వదిగా మనం ఏం నేర్చుకున్నామండి? 5వదిగా మనం ఏం నేర్చుకున్నాం? సమయము గురించి అక్కడ లెక్కల్లోకి వస్తుంది. ఎక్కడ? తీర్పులోకి తెచ్చే అంశాలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి 5 విషయాలు మీకు తెలియచేశాను. 6వ విషయం దేవుని చిత్తమైతే వచ్చేవారం మనం ధ్యానం చేద్దాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనందరికి దయచేసి నడిపించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా.
ప్రభువా, మా కొరకు నీవు అన్యాయమైన తీర్పు కాదు, న్యాయమైన తీర్పు, సరైనటువంటి సంతోషపడే తీర్పు తీర్చబోతున్నావు. వందనాలయ్యా. దేవా, మా యొక్క జీవితము, మా పరుగు ఈ లోకంలో పరదేశులుగా ఉంటున్నామని, పరదేశంలో ఉన్నట్టుగా ప్రయాణం చేస్తున్నామని, యాత్రికులమని భక్తులందరూ, అబ్రహాము యాత్రికుడిగా ప్రయాణం చేశాడు, యాకోబు యాత్రికుడిగా పనిచేశాడు. భక్తులందరూ కూడా యాత్రికులము, పరదేశులము ఉన్నామని ఎరిగి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ప్రభువా. అయ్యా, భక్తులు ఆ రీతిగా చెల్లించారు. వారికంటే మేమేమీ కూడా గొప్పవాళ్ళం కాదయ్యా. ఈ రోజున నీ సన్నిధిలో మేమందరము కూడా ప్రతి విషయంలో లెక్క చెప్పవలసి ఉంది కనుక తీర్పులోనికి వచ్చే అంశాలు ఏమేమేంటో జాగ్రత్తగా మేము చూసుకోవాలని, అప్పుడు మేము ఏడవకూడదని, అప్పుడు మేము నరకాగ్ని దండన నీ ఉగ్రతలో పాలిభాగస్తులు కాకుండా ఉండాలని, నీ సంతోషములో మేము పాలిభాగం కలిగి నీ ఉగ్రత పాత్రలమైపోకుండా సహాయం చేసే దిశలో మీరు మాకు సహాయం చేయండి అయ్యా. అందరూ కూడా ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నోరు తెరవట్లేదు, ఎవరు ప్రార్థన చేయట్లేదు. స్తోత్రం. మీరు నోరు తెచ్చి మీరు ప్రార్థన చేయండి, మీ సొంతంగా మీరు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. దేవుని అడగండి. ప్రభువుని అడిగితే దేవుడు తన తీర్పులోనికి రానివ్వకుండా జీవములోనికి దాటిపోయేలాగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దీవించండి, బలపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసయ్యా. ఈరోజు నీ వాక్యపు వెలుగులోని మందిర ఆవరణములలో నీవు తెలియచేసిన మాటలను బట్టి మేము లోబడి నీ సందులో ఆ రీతిగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానయ్యా. వృధాగా టైం గడపను ప్రభువా. అయ్యా, వృధాగా సమయం అయిపోతుంది, మా జీవితం అయిపోతుంది. నీ రాకడ ఎప్పుడో, మా జీవితం ఎప్పుడవుద్దో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ఉండమని చెప్తున్నారు. దివిటీల్లో నూనె కలిగి ఉండమంటున్నారు. దైవికమైన శక్తి కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, సహవాసం కలిగి, సత్క్రియలైన ధనం కలిగి, విశ్వాసమును కలిగి, ఇన్ని రీతిలుగా మేము ప్రయాణం చేయవలసి ఉంది కనుక జాగ్రత్తగా మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి అయ్యా. వందనాలు తండ్రి. హల్లెలూయా. సిద్ధపడుదాం, సిద్ధపడుదాం మన